నాగార్జున గారు మాట్లాడతారు, దాంట్లో తప్పే ఉంది. ఇంకా ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు, వాసుదేవన్ గారు, చాలా ఆశ్చర్యకరమైంది ఏంటంటే కొన్ని చర్చా కార్యక్రమాల్లో నేను చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు గమనిస్తుంటా. ఇది ఒక చర్చా ఘటన. ఒకటి, ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు ఈనాడు పేపర్లో నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తే దాన్ని ఖండించారు. మరి నాకు అది అర్థం కావట్లేదు. మరి స్పష్టంగా నారా లోకేష్ గారు పేర్కొన్నారని ఈనాడు పేపర్లో రాశారు. ఆ క్లిప్పింగ్ మీకు పంపిస్తాను. మరి నారా లోకేష్ గారి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీని ఖండిస్తే ఇక దాని పట్ల నేనైతే దాని మీద పెద్ద సమాధానం చెప్పలేను. రెండు, జనసేన పొత్తు పెట్టుకున్నారని కించపరచడం ఏదో నాకైతే తెలీదు. నేను జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్పా. రెండు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే నేను పొత్తు పెట్టుకొని వెళ్ళారనేది మమ్మల్ని కించపరిచారు అన్నారు. నేను చెప్పలేదు సార్. ఒక నిమిషం మీరు మాట్లాడండి. నేను అనలేదు. 2018 తెలంగాణ సాధారణ ఎన్నికల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి చేతులు భుజాన్ని ఎత్తుకొని ఎన్నికలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ పక్కన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికల ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీ అవసరాల కోసం నువ్వు పార్టీలు మార్చి రంగులు మార్చే ఊసర వెళ్ళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించన్నారు సార్. నేను వేరే మన నాయకుడు గతంలో ఉన్న కాంగ్రెస్ లీడర్ను ఉద్దేశించి ఏం మాట్లాడా ఒక్కసారి చూడండి. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలి, దానికోసం నిరంతరం నేను కృషి చేస్తాను, అవసరమైతే చేయి కోసుకుంటాను, నాకు చేయి కోసుకుంటే కాంగ్రెసే వస్తుందని చెప్పి మీ నాయకుడు చెప్పిన టిప్పింగ్ కూడా ఉంది. బయట పెట్టమంటే బయట పెడతాను. ఇంకా నయ్యో, ఇంకా సోదర వినండి, ఇంకా నయ్యో, మన నాయకుడు ఎంత బలోపేతం కావడానికి, ఇన్ని కోట్లు సంపాదించుకోవడానికి, ఇన్ని లక్షల కోట్లు వెనకేసుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ కాదని ఆ కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసి ఇప్పుడు మీరు చేస్తున్న రాజకీయం మాకు తెలియదా? మీరు గతాన్ని తవ్వితే మేము దానికి 10 ఎత్తలు. వాసుదేవన్ గారు, నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని ప్రతి ఒక్కరిని గౌరవిస్తా. మనిషికి ఉన్నటువంటి హోదాల కంటే, మనిషికి ఉండేటువంటి హోదాల కంటే నేను ఎక్కువగా మాట్లాడలేను. దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధికార ప్రతినిధితో అయితే నేను చర్చ చేసుకోగలుగుతాను, కానీ పార్టీ యొక్క అభిప్రాయాన్ని కాకుండా వేరేటి రిఫ్లెక్ట్ చేసేటైతే నేను చెప్పలేను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మధ్య ఏం జరిగిందనేది అప్పుడు ఉన్నటువంటి మీ సుష్మా స్వరాజ్, ఫ్లోర్ ఆఫ్ ద లీడరు, పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రపూరిత రాజకీయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి జైలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంలో తప్పు చేశారని పార్లమెంట్ గా అడిగినటువంటి సుష్మా స్వరాజ్ గారిని మీరు తప్పు పడితే నేనేం చెప్పలేను. ఎందుకంటే మీకు పార్టీ విధానం లేకుండా లేని చోట పెద్ద ముత్తైదులాగా పైకి వచ్చి బొట్టు పెట్టుకొని మీరే చేద్దామంటే మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారంటే గౌరవం ఉండదు, చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం, సుష్మా స్వరాజ్ గారంటే గౌరవం ఉండదు, మీకు చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం. నేను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉండండి, లేదా మీరే మాట్లాడతారంటే నేను సైలెంట్ గా ఉంటాను. మీరు విమర్శ చేశారు, దానికి నేను సమాధానం చెప్తా ఉన్నా, దానికి మళ్ళీ మీరు అడ్డు వస్తున్నారు. లేదు మీ అధికార ప్రతినిధి యొక్క స్టాండ్ అదే అని మీరు అని అడిగితే ఒకసారి జేపీ నడ్డా గారి చేతనం, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారి చేతనం మరొకసారి చెప్పి మాకు వచ్చినటువంటి అభ్యంతరం ఏముంది? మీరు సుష్మా స్వరాజ్ గారు ఒక మాట మాట్లాడతారు, మీరు ఒకటి మాట్లాడతారు, ఏంది ఇది? ఇంకొకటి రెండో విషయం, మరొకటి తెలంగాణలో సిపిఎం పార్టీతో పొట్టుకున్నారని ఆస్థానా ఏదో అన్నారు, ఆస్థాన జర్నలిస్టు నాగేశ్వరరావు గారు అంటున్నారు. నిజమే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన జర్నలిస్టు నాగేశ్వరరావు గారి దగ్గరికి ఈ అమిత్ షాలు, నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారు ఏం చేయడానికి పోయారు? జర్నలిస్ట్ కాదు వాసుదేవన్ గారు, నాగేశ్వర వాసుదేవన్ గారు. నేను ఆయనతో మాట్లాడాను సార్, ఎందుకంటే ఆయన చెప్తున్నా. వాసుదేవన్ గారు మీతో మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను మాట్లాడలేను. అధికార ప్రతినిధి అనధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు నేను మాట్లాడాను. వాసుదేవన్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజలను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన జర్నలిస్ట్ అయితే నాగేశ్వరరావు గారి దగ్గరికి మోడీ గారు ఎందుకు వెళ్తున్నారు? జేపీ నడ్డా గారు ఎందుకు వెళ్లారు? అమిత్ షా గారు ఎందుకు వెళ్తారు? ఎందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ అధికార ప్రతినిధితో, మా ఆస్థాన జర్నలిస్ట్ తో ఎందుకు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ కొత్తగా నూతన ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడానికి ఇదే నాగేశ్వరరావు గారిని మొన్న మధ్యన 8 నెలల క్రితం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పిలిచి వారి చేత క్లాస్ ఇప్పించుకున్నారు?
మీరు అడగాలి. దాంతో పాటు మరొకటి ఏమన్నారు, సిపిఎం పార్టీతో ఖమ్మంలో పొత్తు పెట్టుకుంది అని అంటున్నారు. అసలు మనం రాజకీయాల్లో ఉన్నామా లేదా అనేది ఆశ్చర్యం వేస్తుంది. ఏ విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర మూవ్మెంట్ తో తెలంగాణలో పోటీ చేశారు. అదే విషయంతో సిపిఎం కూడా సమైక్యాంధ్ర విధంతో తెలంగాణలో పోటీ చేస్తుంది. ఒకే భావసరిక్తత సమైక్యాంధ్ర అనేటువంటి నినాదంతో అక్కడ పోటీ జరుగుతుంది. కాబట్టి పోటీ జరిగేటువంటి క్రమంలో ఒక చోట మేము పోటీ చేయలేదు, ఒక చోట వారు పోటీ చేశారే కానీ వాళ్ళు వేసుకోలేదు. తెలంగాణలో అన్ని చోట్ల ఎన్నికలు జరిగినాయి, అన్ని చోట్ల ఎన్నికలు జరిగినాయి. దానికి సమాధానం చెప్పకుండా, దీనికి చెప్పకుండా ఆ రోజు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది, విభజించాలనేది మీ స్టాండు. మీరు రాష్ట్ర విభజనకు మీ స్టాండు. తెలుగుదేశం పార్టీ 2 కాల సిద్ధాంతం చేయాలని, జనసేన పార్టీ వాళ్ళకి అప్పుడు అసలు పార్టీ అనేది అది వేరే విషయం, చివరిలో వచ్చారు అనుకోండి. అనాధికార ప్రతినిధులతో వాక్చాతుర్యం చేయాలా, మాట్లాడాలంటే మాకు ఉండేటువంటి కష్టాలు మాకు ఉంటాయి సార్. కాబట్టి అనాధికారిక బృందాలు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త దూరంగానే ఉంటుంది. కాబట్టి అనాధికారిక ప్రతినిధులతో వైఎస్ఆర్ నాగార్జున యాదవ్ గారు చెప్తా. అధికార ప్రతినిధి ఎవరు, అనధికార ప్రతినిధి విజయ్ కిరణ్ మాట్లాడతారు. ఒక నిమిషం, విజయ్ కిరణ్ గారు. ఓకే సరే, స్థానిక సంస్థల దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చాము.